బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. అన్ని ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఉండేందుకు రూమ్ ఉంది, రూమ్ తినతందుకు అన్నం ఉంది, అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ. తిరుపతికి రావాలంటే కూడా సంతోషమే. తిరుపతికి రావాలంటే అదృష్టం కావాలి, రావాలి. ఎందుకంటే దర్శనం మంచిగానే ఉంది, ఇక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. ప్రసాదాలు ఎలా ఉన్నాయి? ప్రసాదాలు మంచిగా ఉంది, మంచిగానే ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఇంకా కొంచెం వడ కూడా ఎక్క పెడుతున్నారు. ఇప్పుడు ఒకటి పొద్దున మనము అన్నం తింటే ఒక వడ కూడా ఎక్కనే పెడుతున్నారు. ఇప్పుడు అన్నప్రసాదం కూడా మంచిగా జరుగుతున్నాయి. మళ్ళీ నీట్ గా ఎక్కడ ఏమన్నది ఇట్లా గలీజ్ అన్నది లేదు, ఇట్లా చెత్త లేదు, శతార్థం లేదు, ఏది లేదు. ఎప్పటిదప్పుడు మంచిగా సాఫ్ చేసేస్తారు. సంతోషంగా ఉన్నారు. మరి సంతోషంగా ఉన్నది. రూములలో కూడా ఎప్పటిదప్పుడే సాఫ్ చేసుడు, బాత్రూములు కూడా సాఫ్ చేసుడు. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? లడ్డు మాత్రం మధురం ఉంది, మంచిగా ఉంది. లడ్డు చిన్న లడ్డు ఉంది, పెద్ద లడ్డు కూడా ఉంది, 100 రూపాయలది. మంచిగా మధురం ఉంది అది లడ్డు కూడా మంచిగా ఉంది. అంతే నంబర్ ఏకుంటే మంచిగా ఉంది. తిరుపతికి రావాలంటే అదృష్టము, మంచిగా ఉంది. ఇక్కడ సౌకర్యం మంచిగా ఉన్నది, బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి. మీద తిరగాలంటే బస్సులు కూడా మంచిగా ఫ్రీ ఉన్నాయి తిరగాలంటే. ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? మేము ఇద్దరం వచ్చినాము నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాము. ఇక్కడనే ఉన్నాం అన్నట్టు. సోమవారం దర్శనం అయింది, ఇక్కడనే ప్రశాంతంగా ఉన్నదని ఇక్కడనే ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేటువంటి విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నప్రసాదాలు కానీ పాలు అన్ని అందుతున్నాయా మీకు? అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుర్రు. అక్కడ మన రూములు ఉన్నాయి కదా, అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుర్రు. అక్కడ పెడుతుర్రు, ఇక్కడ పెడుతుర్రు. 3-4 చాలా ఎక్కడంటే అక్కడనే పెడుతుర్రు అన్నప్రసాదం. తినాలంటే ఇదే తినాలి, ఎందుకంటే అన్నప్రసాదమే తినాలి మనకు. ఎందుకంటే గవర్నమెంట్ పెడుతుంది, మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని తినడం అవసరం లేదు. దేవుడికి ఏదైనా సేవ చేసుకోవాలా. అంటే టీటీడీ పాలక మండలి, ధర్మకర్తల మండలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసిందంటారా ఇక్కడ? అవును, ఇది కూడా మంచిగానే చేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగానే ఉంది. ఇంతకు ముందు కూడా మన వైఎస్ ఉంటాడు, మన జగన్ అప్పుడైతే మేము అప్పుడు వచ్చాము, చాలా ఒత్తిడం ఉండే దర్శనంకు. ఇప్పుడు ఒత్తిడం లేదు, మంచిగా ప్రశాంతంగా ఉంది, మంచిగానే దర్శనం. సంవత్సరం 2 times. ఎప్పుడంటే మేము అయ్యప్ప మాల వేసేటప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్ మంత్లో కానీ, ఇప్పుడు అయ్యప్ప పుట్టినరోజు ఏప్రిల్ 14వ తేదీ శబరిమల నుంచి అనమాట దర్శనాలు చేసుకుని వస్తాను. కాకపోతే అన్ని టెంపుల్స్ మీద కూడాను మన తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు వదిలేయడానికి మాత్రం ఇష్టం లేదు అసలు. యాక్చువల్ చెప్పాలంటే ఈ మధ్యలో తిరుమలలో చాలా మార్పులు వచ్చారు, నిజమైన మార్పులన్నీ? చాలా మార్పులు వచ్చాయి. భోజనం విషయంలోనైతేనేమి, వస్తువుల విషయంలో అయితేనేమి, మళ్ళీ ల్యాబొరేటరీస్ బాత్రూముల విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా చాలా బాగా క్లీన్ చేస్తున్నారు. అప్పటికప్పుడు చాలా బాగా చేస్తారు. మళ్ళీ లడ్డు తీసుకున్నారు మీరు? లడ్డూలు తీసుకున్నాం. ఎలా ఉంది లడ్డు? లడ్డు చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. గతం కంటే బాగుంది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే దర్శనం ఎలా జరిగిందంటే మీకు తోపులాట్లు ఇబ్బందులు పడ్డారా ఏమన్నా? పిల్ల తరపున ఏర్పాట్లు అయితే సూపర్. ఇంకోటి మరి ఇక్కడ అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? అన్నప్రసాదం సూపర్ అన్నప్రసాదం అంటే గతంలో సాంబార్ వేసేటప్పుడు పలచగుండేది, కానీ ఇప్పుడు ఈ రోజు తినేటప్పుడు మాత్రం ముక్కలతో చాలా బాగుంది అసలు. యాక్చువల్ గా అసలు అంటే కర్రీ అవసరం లేదు, గొప్ప అంత బాగానే ఉందా? చాలా బాగుంది. అంటే కొంతమంది తిరుమల మెయింటెనెన్స్ బాగోట్లేదు ఈ మధ్య కాలంలో, పట్టించుకోవట్లేదు అంటారు, అది వాస్తవం ఏంటి? అదేం లేదండి. అంటే అపోహాలు ఎన్ని అని చెయ్యొచ్చు, అది ఎవరి మీదకి వెళ్తుంది నింద? దేవుడి మీదకి వెళ్తుంది. అదే చేయవలసిన బాధ్యత ఎవరిది? మనది. అంతేగాని ఇక్కడ బాగోలేదు అక్కడ బాగోలేదు అనేసి అంటే అసలు ఎక్కడ అంటే తిరుమల దేవస్థానంలో బాగోలేదు అనేసి అనేవాడు ఇంకెక్కడ కూడా మరి అది చేయలేరు అనమాట. ఈ మధ్య పట్టించుకోవట్లేదు అంటున్నారు అనమాట. పట్టించుకోకపోవడం అంటూ లేదండి, పట్టించుకోకపోవడం అంటూ లేదు. శ్రీవారి భక్తులుగా మీరు సంతృప్తిగా ఉన్నారు ఇక్కడ కలిపిన సౌకర్యాలు ఇవన్నీ కూడా? వెరీ నైస్. ఎన్నిసార్లు వచ్చారు ప్రతి తిరుపతికి? మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. బాగున్నాయి వస్తువులు, ఇప్పుడు బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి. అంటే గతంలో కానీ ఇప్పుడు బాగున్నాయా? కాడి బాగున్నాయి. ఏమేమి బాగున్నాయి మీకు ఎక్కువగా? భోజనం వస్తే బాగుంది, నిమిషానికి భోజనం వడ్డించడం కానీ, కర్రీస్ కానీ వస్తువులన్నీ బాగున్నాయి. కర్రీస్ కూడా రుచికరంగా ఉన్నాయి, బాగున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. భోజనంలోకి వడ కూడా కొత్తగా పెట్టారంటే వచ్చిందా? వడ పెట్టారు ప్రత్యేకంగా. కర్రీస్ బాగుంటున్నాయి, సప్లై కూడా బాగుంది. విత్ ఇన్ మినిట్స్ లోపల అయిపోతా ఉంది. వడ్డించడం కానీ తినేయడం కానీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ర్యాక్ పంపిస్తా ఉన్నారు. వాళ్ళే ఫాస్ట్ కొట్టిస్తున్నారు, బాగుంటున్నాయి. ఎక్కడ ఆలస్యం లేదు. మంచి స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు, వర్కర్స్ అంతా బాగున్నారు, బాగా ప్రజలకు బాగా సేవ అందిస్తున్నారు. గతంలో కన్నా బాగుంది ఇప్పుడు తిరుమల? బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే మరి టాయిలెట్లు కానీ రూమ్లు కానీ ఇవేలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, టాయిలెట్స్ బాగున్నాయి, అన్ని మెరుగ్గా ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రజలకు బాగా అనుకూలంగా ఉంది అని మా అభిప్రాయం.
సెక్యూరిటీ ఎలా చూసుకున్నా అంటే మొత్తం తోపులాట వీటికి సంబంధించిన లైన్లో సెక్యూరిటీ ఉన్నారు, వీళ్ళంతా మొత్తం మహిళలంతా సపోర్ట్ గా ఉంటూ ప్రజలను బాగా కాపాడుకుంటున్నారు, వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు. బాగా నడుస్తా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు, బాగా అన్ని విధాలు బాగుందండి. తిరుమల వీటి మీద మీరు సంతృప్తిగా ఉన్నాం? బాగా ఉదయం నుంచి తిరగతానే ఉన్నాం. మొత్తం మేము నైట్కి దర్శనాలు సరే ఏదైనా సరే మొత్తం తిరిగి చూస్తున్నాం. ప్రతి ఒక్క ప్లేస్ వదిలిపెట్టకుండా తిరుగుతున్నాం. అన్నీ బాగున్నాయి, ఇబ్బంది అయితే లేదు. రాత్రి దర్శనం చేసుకొని మార్నింగ్ మళ్ళా బయట గుళ్ళని చూసుకొని బయలుదేరదామని అనుకుంటున్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రజలకు బాగా సంతృప్తికరంగా ఉంది దర్శనానికి. కొంతమంది ఇప్పుడు తిరుపతి అసలు బాగాలేదు, తిరుమల కొండ మీద అసలు పట్టించుకోవట్లేదు, నీట్నెస్ లేదు, బాగాలేదు అంటున్నారు. బాగుంది, బ్రహ్మాండంగా. ఎవరో ఏదో అంటుంటారు, వింటుంటాం అంతే, ఇట్టనోళ్ళు అంటుంటారు. కానీ చూస్తున్నాం, శుభ్రత బాగుంది, నాణ్యత బాగుంది, అన్నీ బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి. ఇబ్బంది అయితే లేదు, ఏ ఇబ్బంది లేదు, ఎవరేమనుకోవాలని పని ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. క్వాలిటీ అయితే ఉంది కదా, మిగతా కూరలు కానీ భోజనం కానీ రైస్ అన్ని విధాలా బాగున్నాయి. అన్నం అయితే భలే బాగుంటుంది, కూరలు బాగున్నాయి. లడ్డు ఎలా తీసుకున్నారా? అవును, లడ్డు లడ్డు క్వాలిటీ ఎలా ఉంది? బాగుందండి, ప్రభావం బాగుందండి. నేను ఇంతకు ముందు వచ్చాను, ఇప్పుడు వస్తున్నాను, అప్పటికి ఇప్పటికి చాలా అయితే తేడా ఉంది. బాగుందంటారా? బాగుందండి. నేను ఇంతకు ముందు తీసుకెళ్ళినాను, అప్పుడుండే టేస్ట్కి, అప్పుడుండే స్మెల్కి, ఇప్పుడుండే స్మెల్కి, ఇప్పుడుండే దానికి చాలా బాగుందండి. మొత్తంగా తిరుమలలో ఏర్పాట్లు అంటే మరుగుదొడ్లు కావచ్చు, ఏదైతే ఎక్కువ మంది జనాభా రద్దీ నియంత్రణ, ఇవన్నీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సక్రమంగానే? బాగున్నాయి సార్, అన్నీ బాగున్నాయి సార్. మేము చూడంగా మేము అంతా తిరుగుతున్నాం కదా, మరుగుదొడ్లు బాగున్నాయి, అన్ని క్లీన్నెస్ ఉంది, అంత చోట బాగానే క్లీన్ చేస్తున్నారు. ఎప్పటికప్పటికి వాళ్ళు కూడా ఏది వదులుకోకుండా క్లీన్ చేసుకుంటున్నారు. పర్యవేక్షణ బాగుందంటారు? బాగుంది సార్, నేను చూడంగా అయితే బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఎన్ని సార్లు వచ్చాను తిరుపతికి? 7-8 టైమ్స్ వచ్చి ఉంటాను. ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా? బాగున్నాయండి. క్రితం సంవత్సరం కూడా వచ్చాము, సేమ్ మా మనవడి గురించి. క్రితం సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగా అనిపించింది. ఫుడ్ క్వాలిటీ బేసికల్లీ. ఇక్కడ రూమ్స్ క్లీన్నెస్ కానీ వాష్రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? క్లీన్ గానే ఉన్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులకు సంబంధించి కావచ్చు, ఏర్పాట్లు వాళ్ళకు సెక్యూరిటీ కావచ్చు, అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది అంటారా? వడ కానీ డెఫినెట్ గా బాగుంది. మెయిన్ సాంబార్లో క్వాలిటీ తెలిసింది నాకైతే. సాంబార్లో ఎక్కువ ఇంగు వేయకుండా టేస్టీగా తినేటట్టు అయితే ఉంది ఇప్పుడు ఈ వేళ మేము తిన్న ఫుడ్ లో అయితే. శ్రీవారి భక్తురాలుగా ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా, లేదంటే ఏం చెప్తారు? ఎస్, 100% సంతృప్తిగా ఉన్నాను. స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇక్కడ అంటే మహిళలకు కానీ మిగతా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఓకే, అంటే వాష్రూమ్స్ కానీ? వాష్రూమ్ కూడా బాగుంది. వాష్రూమ్స్ ఇస్ గుడ్. అన్నప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది, సేమ్ ఒకే టేస్ట్ లా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం. అంటే గతంలో ఎప్పుడు వచ్చారు? ఒక 2 years అవుతుంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏర్పాట్లు? అన్నప్రసాదం, లడ్డు డిఫరెన్స్ ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి మీరు? ఇప్పటికి చాలా సార్లు వచ్చామండి, ఒక 7-8 సార్లు వచ్చి ఉంటాం. ఈ మధ్య కాలంలో తిరుపతిలో మార్పులు వచ్చాయా లేదా, అంటే మీరు చూసినటువంటి వ్యక్తి? ఇప్పుడు క్రితం సంవత్సరం కూడా వచ్చాం, ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇదిగో మా చిన్న మనవరాలకి తలనీలాలు ఇవ్వడం కోసం వచ్చాం. మార్పు అయితే చాలా కనిపిస్తుంది. అంతా కూడా వెల్ ఆర్గనైజ్డ్, నీట్ అండ్ క్లీన్ ఉంది, సిస్టమేటిక్ ఉంది. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ? సదుపాయాలన్నీ బాగున్నాయి. అక్కడ తలనీలాలు కళ్యాణకట్లో కానీ అంచేత అన్ని బాగానే ఉన్నాయనిపిస్తుంది. కూడా ఎక్కడ దగ్గర నీట్నెస్ బాగా ఉంది. అన్నప్రసాదం తిన్నారా? అన్నప్రసాదం తిన్నామండి. అన్నప్రసాదంలో చాలా మార్పు కనిపిస్తుంది. వడ స్పెషల్ గా వేస్తున్నారు, దాంట్లో రుచిలో కూడా క్వాలిటీలో కూడా చాలా తేడా అనిపిస్తుంది. తినదగే విధంగా ఉంది కదా? అయ్యో, చాలా బాగుంది, చాలా బాగుంది. కొంతమంది ఇక్కడ మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు అంటున్నారండి. ఇది వరకు వచ్చిన చాలా సార్లు వచ్చాము, పోయిన సంవత్సరం కూడా వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగా మార్పు కనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి పొందారా? చాలా అండి, బాగా సంతృప్తి పొందాం.